బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలో పలువురు సీనియర్లు అలకపాన్ పెక్కారు. రాజ్యసభ సీటు తమకు దక్కలేదని టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, తిప్పేస్వామి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి హైకమాండ్పై అలకబూనారు. తమకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. అలకబూనని నేతలను బుజ్జగింపులకు దిగింది. వర్ల రామయ్య, తిప్పేస్వామికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి కిలారు రాజేష్ కాల్ చేశారు. సామాజిక సమీకరణాల వల్ల రాజ్యసభ సీటును అధిష్టానం ఇవ్వలేకపోయిందని క్లారిటీ ఇచ్చారు. సీనియర్ల సేవలను పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుందని, భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు సముచిత ప్రాధాన్యం కల్పిస్తారని అధినాయకత్వం మాటగా చెప్పారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక రాత్రి పూర్తయింది. అయితే రేసులో చాలా మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కిన పరిస్థితిలో మిగిలిన వారిని కూడా అధిష్టాన వర్గం బుజ్జగింపుల పరం అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది సీనియర్ నేతలు తమ సేవలను పార్టీకి వినియోగించారు, కానీ ఆఖరి నిమిషంలో వారికి రాజ్యసభ స్థానం ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తూ పార్టీ అధిష్టాన వర్గం హామీ అయితే ఇస్తుంది. ఎందుకంటే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కొంతమంది ఫోన్ చేయించారు. అదేవిధంగా కిలారు రాజేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూడా కొందరికి ఫోన్ చేసి పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో సీనియర్లకి న్యాయం జరుగుతుంది, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. మేము ముఖ్యంగా చూసుకుంటే కనుక వర్ల రామయ్య ప్రధానంగా ఆఖరి వరకు ఆయన రేసులో ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు ఆయన పేరు గతంలో కూడా ఏదైతే రాజ్యసభ రేసులో ముందున్నారు, నిన్న కూడా కన్ఫామ్ అయిందనే పేరు వచ్చిన నేపథ్యంలో ఆయనతో కూడా పల్లా శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సీనియారిటీకి గుర్తింపు ఉంటుంది, మీతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా మాట్లాడతారని ఆయనకి చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా చూసుకుంటే పల్లా శ్రీనివాసరావు వేరే నేతలకు కూడా ఫోన్ చేయడం జరిగింది. తిప్పేస్వామితో కూడా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలార్ రాజేష్ కూడా ఫోన్ చేసి సామాజిక సమీకరణాల దృష్టిలో నిర్ణయాలు తీసుకున్నారు. దీని ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, సీనియర్ సేవలు మీ సేవలు ఎప్పుడు పార్టీ గుర్తిస్తుంది, భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు సముచిత ప్రాధాన్యత ఇస్తామని కూడా పార్టీ హైకమాండ్ మాటగా వీరిద్దరు కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా ప్రస్తుతానికి వారు కూడా వీరి మాటలతో సాటిస్ఫై అయ్యారు. అందరూ కూడా పార్టీలో సురక్షితులైన కార్యకర్తలా పనిచేస్తాం, ఎటువంటి అసంతృప్తి లేదు, పార్టీలో పదవులు ఆశించాము అంతేను, ఎటువంటి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని కూడా వారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వర్ల రామయ్య అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను, పదవులతో సంబంధం లేదు, చంద్రబాబు గారి శిష్యుడిగా నేను ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను, పార్టీకి ఎప్పుడులాగే సురక్షితులైన కార్యకర్తలా నేను పనిచేస్తానని కూడా వర్ల రామయ్య చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎవరు కూడా బహిరంగ ఎటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేయలేదు. పార్టీయే స్వయంగా రంగంలో దిగి వారికి ఒక భరోసా అయితే కల్పించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ రవిచంద్.